హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. కడప సైడు పొంగనాల దోశలు ఎలా వేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రెసిపీని ఇస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 1.5 గరిటె వరకు ఆయిల్ వేస్తున్నాను. దోశ పిండి వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుంది, అందుకే 1.5 గరిటె ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసేయాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో వరకు ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు వరకు పచ్చి కరివేపాకు వేసేయండి. అందులోనే తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు, నేను చిన్నపిల్లలు ఉన్నారనేసి కొద్దిగా వేస్తున్నాను. పెద్దవాళ్ళకైతే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోండి, బాగుంటుంది అక్కడక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు తగులుతూ. ఆవాలు వేసేటప్పుడు శనగపప్పు, మినపప్పు కూడా వేస్తారు, కానీ నా దగ్గర రెండు ఆ టైంకి లేకపోవడం వల్ల ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా కూడా చేసుకుంటారు, ఇలా కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. రెగ్యులర్గా మేము ఏమేమి చేసుకుంటామో అవే వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను. సపరేట్గా అయితే అంటూ ఏం లేదు. అర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లకి అయితే చేస్తాను కదా, ఆ టైంలోనే వీడియో తీసుకుంటాను. నా వీడియోలన్నీ అర్లీ మార్నింగ్ తీసినవి. కొద్దిగా పసుపు వేసేసి బాగా మిక్స్ చేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా ఆ విధంగా వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. 1 కేజీ వరకు దోసపిండి ఉంది, అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా. మీకు సోడా వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ మా కడప సైడ్ సోడా వేసుకుంటారు. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేయించుకున్నాం కదా, అవి మొత్తం అయితే ఈ దోసపిండిలో అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ అక్కడే క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోకూడదు. కడాయిలోనే కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. ఎలాగో దోసపిండి కలిపేటప్పుడు కొద్దిగా వేసుకుంటాం కదా, దాని బదులు కడాయిలోనే కొద్దిగా నీళ్ళు వేసి అయితే వేసేస్తున్నాను. అందులో ఆయిల్ ఉంటుంది, మనం వేయించిన ఫ్లేవర్ మొత్తం కడాయిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసి వేసేయండి. వేసేసి గరిటెతో ఈ విధంగా బాగా మిక్స్ చేస్తారంటే ఈ విధంగా బాగా పొంగుతుంది. ఈ విధంగా రావాలి. ఎప్పుడైతే మనకి దోసపిండి ఇలా పొంగుతుందో దోశలు అనేది బాగా వస్తాయి. ఇంకొచ్చేసి అది పక్కన పెట్టేయాలి. స్టవ్ వెలిగించేసి దోశ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్కి మొత్తము ఆయిల్ అప్లై చేయాలి. ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. నాన్ స్టిక్ అయితే ఫస్ట్ ఏమి అప్లై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దోసపిండి అయితే ఈ విధంగా వేసుకోండి దోశలాగా. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు అన్నీ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ షేప్లో అయితే రాదు, కొద్దిగా అటు ఇటు వస్తుంది. మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా అయితే రాదు. మనం గరిటెతో స్ప్రెడ్ చేసేటప్పుడు అవి తగులుతూ ఉంటాయి కాబట్టి అంత పర్ఫెక్ట్ షేప్లో అయితే రాదు. దోశ అయితే ఈ విధంగా వేసుకోండి. ప్యాన్ హీట్ అనేది నార్మల్ హీట్లో ఉండాలి, అప్పుడు దోశ బాగుంటుంది. లోపల వరకు బాగా ఉడికి క్రిస్పీగా అయితే తయారవుతుంది దోశ. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పైన. పొంగనాల దోశలకి అనేది కొంచెం ఆయిల్ పడుతుంది, వేస్తేనే అది బాగా కాలి బాగుంటుంది. ఈ దోశలకైతే అప్పటికప్పుడే రుబ్బుకున్న దోశ పిండి అయితే బాగుండదు, మరుసటి రోజుకి బాగుంటుంది. ఆ పిండి అనేది కొంచెము పులుస్తుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా పొంగనాల దోశలు అయితే వేసుకోండి. ఇంకో వైపుకి అయితే తిప్పుతున్నాను. మా సైడ్ వీటిని పొంగనాల దోశలు అంటారు, కొంతమంది తిరగబాత దోశలు, మసాలా దోశలు అని పిలుస్తూ ఉంటారు. మేమైతే పొంగనాల దోశలు అని పిలుస్తూ ఉంటాము. రెండు వైపులా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. నేనైతే ఇప్పుడు తీసేస్తున్నాను. చాలా బాగుంటాయండి ఈ పొంగనాల దోశలు. ఈవినింగ్ స్నాక్స్ కూడా తినొచ్చు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా. నైట్ డిన్నర్ కూడా చట్నీ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంకో దోశ కూడా సేమ్ ఇలానే అయితే వేసి చూపిస్తున్నాను. ఇది కూడా అంతే, రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోండి. మీకు ఎన్ని కావాలన్నీ సేమ్ ఇదే విధంగా అయితే వేసుకొని తినండి. ఇది కూడా నేనైతే ఇప్పుడు తీసేస్తున్నాను. ఒక గిన్నెలోకి అయితే పెట్టి చూపిస్తున్నాను. పొంగనాల దోశలు అయితే రెడీ అయిపోయాయండి. పల్లీ చట్నీ, అలాగే కడప సైడ్ చేసుకునే ఎర్రగడ్డ కారం, రెండు సూపర్గా ఉంటాయి. చట్నీ ఏ ఉండాల్సిన పని లేదు, కారం ఉన్నా కూడా చాలా బాగుంటాయి ఇందులోకి. అలాగే పల్లీ చట్నీ చేసి అప్లోడ్ చేస్తుంటాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి, మళ్ళీ నేను చేసి పెడతాను. బాయ్.